అయితే అలాగే వదిలేస్తారా? నిజాయితీ ఏంటి నిజాయితీ? క్రిస్టల్ క్లియర్ గా ఇది చీటింగ్ అని తెలిసిపోతూనే ఉంది కదా. ఇంకా క్షమించి వదిలేయడం అవివేకం. వెంటనే గెంటి పారేయండి. ఎక్కడికి గెంటేస్తారు? ఎందుకు గెంటేస్తారు? బాను మాట్లాడేది ఎవరు నమ్మడం లేదు, కానీ ఆమె మాటల్లో నిజాయితీ ఉంది. లేదంటే ఇష్టం లేదని ఎప్పుడో తెగేసి చెప్పిన ఆమె ఇప్పుడు మాత్రం ఎందుకు తాళి కట్టించుకుంటుంది? అంటే జరిగిందంతా మర్చిపోయి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లాలా? అది ఎప్పటికీ జరగదు. ఈ పెళ్లే కాదు, ఈమె మా అత్త కానే కాదు. Stop it! Stop it! Stop it! Stop it! చాలు, జరిగింది చాలు. పెళ్లికొచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. మీరంతా ఇప్పటిదాకా చాలా వినోదం చూశారు. బయటికెళ్ళి కుటుంబంలో జరిగిందంతా కొన్ని రోజుల పాటు చర్చించుకునే అవకాశం దక్కింది. భోంచేసిన వాళ్ళు వెంటనే బయలుదేరండి. చెయ్యని వాళ్ళు ఈ విందుతో పాటు ఆ విందు కూడా కడుపారా చెప్పు, ఏం కావాలి నీకు? ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు? అసలు ఎందుకు నా లైఫ్లోకి దూసుకొచ్చావు? ఒకసారి నేనంటే కోపం అంటావు.
ఇంకోసారి నా హెల్ప్ కావాలని డిమాండ్ చేస్తావు. ఒకసారి పెళ్ళే వద్దంటావు, మాట నిలబెట్టుకోకుండా పారిపోతావు. మళ్ళీ నువ్వే వస్తావు, నా ఫంక్షన్లన్నీ పాడు చేస్తావు. వెళ్తావు, వస్తావు, వస్తావు, వెళ్తావు. వద్దంటావు, రావద్దంటావు, రానే రానంటావు. జీవితంలో నాకు మొహం చూపించినని వెళ్ళి జీవితాంతో నీ మొహం చూడాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావు? ఎందుకు నా లైఫ్తో ఆడుకుంటున్నావు? చెప్పు, మాట్లాడు. దూరం జరగండి. ఏంటి దౌర్జన్యం? కొడతారా? చంపేస్తారా? చెప్పేదంతా చెప్పేశాక ఇంకా చెప్పడానికి ఏముందని చెప్పు చెప్పు అంటున్నారు. నేను ఎప్పుడు కావాలని ఇక్కడికి రాలేదు. ఏనాడు మీరు కావాలని అనుకోలేదు. మీతో పెళ్లి జరగాలని కోరుకోలేదు. మరి దీన్నేమంటారు? తాళిబొట్టు అంటారా? నువ్వు సాధించిన విజయానికి నేను తగిలించిన మెడల్ అంటారా? కోమల్ని కొట్టావు, ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? మారువేషంలో వచ్చి మాయ చేశావు, తాళి కట్టించుకున్నాక ఇష్టం లేదంటావు. తెలిసి తెలిసి తప్పులు ఎందుకు చేస్తావు? ఆ తప్పులకి నన్నే ఎందుకు బలి చేస్తావు? మనకేమన్నా పాత కక్షలు ఉన్నాయా? నాకు నీకు ఏమన్నా ముఠా తగాదాలు ఉన్నాయా? నువ్వెవరు, నేనెవరు? నా జీవితాన్ని శాసించే హక్కు నీకు ఎవరిచ్చారు? నా అనుమతి లేకుండా నా జీవితంలోకి అడుగు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? ఆపండి. అంతా చెప్పాను, అంతా విన్నారు. ఆ అందరిలో మీరు ఉన్నారు. వాళ్ళంతా ఎలాగో నమ్మడం లేదు. నమ్మాల్సింది మీరు. ఎందుకంటే మీకు నేనేంటో తెలుసు. మీరంటే ఇష్టం లేకే మెహందీ ఫంక్షన్ నుంచి పారిపోయానని తెలుసు. నన్ను కాపాడి తీసుకొస్తుంటే అప్పుడు కూడా మీరంటే ఇష్టం లేదనే చెప్పాను. చెప్పానా లేదా? అన్నానా లేదా? అందరూ కలిసి మీ ఆస్తి కోసమే ఇంత నాటకం ఆడానంటున్నారు. అప్పుడు మీరెందుకు నా తరపున మాట్లాడలేదు? ఇంత కట్ట బాండ్ పేపర్స్ తీసుకొచ్చి నచ్చింది రాసుకోవి పిచ్చి మొహమా అన్నా కూడా ఈ బేకారి పిచ్చాస్పత్రి నెంబర్ రాసిచ్చిందే తప్ప ఏ ఆస్తి కోరుకోలేదని వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? చెప్పండి, ఎందుకు చెప్పలేదు? నేను నీ తరఫున మాట్లాడాలా? అక్కడ వాళ్ళందరికీ నీ మంచితనం, నీ సద్గుణం, నీ నిజాయితీ గురించి నేను సర్టిఫికేట్ ఇవ్వాలా? నీకు మెంటలెక్కి నాకు మెంటలెక్కిస్తున్నావా? ఇప్పుడు ఆస్తి గురించి ఎవడు అడిగాడు? నేను అడిగానా? అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? కిడ్నాప్ నాటకం ఎందుకు ఆడావు? ఎవడో బ్లాక్మెయిల్ చేశాడని ఎందుకు అబద్ధం చెప్పావు? ఇవాళ నువ్వు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు. ఏం చేస్తారు? హౌస్ అరెస్టా? హోమ్ క్వారంటైనా? కట్టి పాడేస్తారా? ఏం మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అర్థమైంది. ఇదంతా మీరాడిన నాటకమే. నన్ను పిచ్చిదాన్ని చేసి నా మెడలో తాళి కట్టి నా గొంతు కోసారు. నా జీవితంలో నిప్పులు పోశారు.
చేసిందంతా మీరే. అవును, మీరే. మీరు ఆస్తి రాస్తానన్నా నో అన్నాను. సాయం చేసినందుకు బదులుగా పెళ్లి చేసుకోమంటే నో అన్నాను. ఆ కసితో, ఆ పగతో ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని, నా చెల్లంటే నాకు ప్రాణమని తెలుసు కాబట్టి నా చెల్లిని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడారా? ఓ మై గాడ్, నన్ను ఫూల్ చేస్తారా? పైగా రివర్స్ లో అందరూ నన్నే దోషిని చేసి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాటకం ఏంటి, బ్లాక్మెయిల్ ఏంటి? నాకేమన్నా నువ్వంటే లవ్వా, నువ్వంటే మోజా? పైగా ఈ ప్రపంచంలో నేను ద్వేషించే ఏకైక మనిషివి నువ్వే. కోరి కోరి ఎవడైనా తద్దినాన్ని తెచ్చిపెట్టుకుంటాడా? నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు తెలీదా? అందుకే నా మీద కసి తీర్చుకున్నారు. అందుకే నా మీద పగ పెంచుకున్నారు. అందుకే నా మెడలో 3 ముళ్ళు వేశారు. మీరు ఏమో అనుకున్నాను కానీ ఇంత గుండెలు తీసిన బంటని నేను అనుకోలేదు. ఇలాంటి మేకవని పులివని నేను అస్సలు అనుకోలేదు. ఇంత దారుణంగా మోసం చేసి నా లైఫ్ ని నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు? పిచ్చా నీకు? అయినా నేను నిన్ను బ్లాక్మెయిల్ చేశాను అంటానికి ఏంటి సాక్ష్యం? ఇదే, ఈ మాస్కే సాక్ష్యం, ఈ కవరే సాక్ష్యం. తొక్కలో ఈ కవర్ ఏంటి సాక్ష్యం? ఆగండి, ఇంకొక క్లూ దొరికింది, ఇప్పుడు తెలుస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? మీ నిజ స్వరూపం నిరూపిస్తాను. ఇప్పుడే, ఇక్కడే మీ అసలు రంగు బయట పెడతాను. అదిగో అదిగో మోగుతుంది, ఈ గదిలోనే మోగుతుంది. నా నెంబర్ నుంచి మీరు చేసిన నెంబర్కి డయల్ చేశాను. చూసారా? చూసారా? ఇక్కడ ఎక్కడ మోగుతుంది. ఇదిగోండి, ఇదే ఫోను. మీ వార్డ్రోబ్ లో ఇది దొరికిందంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. చూసారా? చూసారా? ఇది అన్నోన్ నెంబర్. చూసారా? ఇది చూసారా? నా నెంబర్ బేకారీ అని మీరు ఫీడ్ చేసుకున్నారు. ఈ నెంబర్ నుంచి మీరు నాకు కాల్ చేశారు. ప్రపంచానికి ఒక నెంబర్, కిడ్నాపింగ్ కో నెంబర్, ఈమెయిల్ కొక నెంబర్, బ్లాక్మెయిల్ కొక నెంబర్. నెంబర్ 1 ఫ్రాడ్ మీరు. చెప్పండి, ఇంతకన్నా రుజువేం కావాలి? ఇప్పుడేమంటారు? నేను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. మీరే నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇదే నిజం, ఇదే నిజం. ఇప్పుడే చెప్తాను మీ సంగతి. ఇప్పుడు బయట పెడతాను మీ అసలు స్వరూపం. ఇంత చేసి నా మెడలో తాళి కడతారా? నేనేం పాపం చేశాను? ఒక్కసారి కేక్ మొహానికేసి కొడితే ఇంత ఘోరంగా రివెంజ్ తీసుకుంటారా? అసలు మీరు మనిషేనా? Shut up!
లోపల ఏం జరుగుతోందో ఏంటో ఓసారి ఎవరైనా వెళ్ళి చూసి రండమ్మా. ఏంటి చూసేది? గోపిక వస్త్రాపహరణం జరుగుతుందనుకుంటున్నారా? చుప్పనత్తి శూర్పణకి జరిగిన సన్మానం జరుగుతూ ఉండుంటుంది. చేసింది మామూలు తప్ప నీ కూతురు ఏకంగా ముసుగేసి తలకాయలే మార్చేసింది. మార్చడం ఏంటి, తల పగలగొట్టగలదు కూడా. నీ కూతురు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? మర్డర్ అటెంప్ట్. అర్థమైందా? కోమలి తల పగలగొట్టినందుకు మర్డర్ కేసు, పెళ్లి కూతుర్ని మార్చి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు చీటింగ్ కేసు, మా ఏజేకి ఇష్టం లేని పెళ్లి కాబట్టి డివోర్స్ కేసు, అన్నీ కలిపి పోలీస్ కేసు పెట్టకపోతే చూడు. ఖచ్చితంగా కేసు పెట్టి తీరాల్సిందే అక్క. వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లోపల వేయించాలి. మీరు లోపల వేయిస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను బయట వేయిస్తా. తాళి కట్టిన తర్వాత తప్పించుకుంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? చూసావా అక్క, అన్నింటికీ ప్రిపేర్ అయి ప్లాన్డ్ గానే వచ్చినట్టున్నారు. లేకపోతే ఎవరినమ్మా బెదిరించేది? ఏదైనా సమస్య ఉంటే కూర్చుని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి కానీ కేసు పెడతానంటారేంటి? సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురు చేసిందేమైనా మామూలు నేరం అనుకుంటున్నావా? ఆపుతారా? మీరంతా అరిస్తే మాత్రం జరిగిందంతా మార్చిపోతుందా? ఈ పెళ్లి రద్దయిపోతుందా? ఏజే తాళి కట్టాడు, భాను తాళి కట్టించుకుంది. ఇప్పుడు వాళ్ళ బంధం గురించి వాళ్లే తెలుసుకోవాలి. మధ్యలో మీరెందుకు పంచాయతీ పెడతారు? మీరు ప్రతిసారి మా నోరు మూయిస్తున్నారు జయమ్మ. ఈసారి మాత్రం మేం భాను మీద పోలీస్ కేసు పెట్టే తీరుతాం. ఎవరి మీద కేసు పెట్టాలో ఇప్పుడే తేల్చుకుందాం. చెప్తారా? మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా. అనుమానమా? తప్పకుండా కేసు పెట్టాల్సిందే. అయితే కేసు పెట్టాల్సిందే. కానీ మోసం చేసి పెళ్లి చేసుకుంది నేను కాదు, మీ హిట్లర్. చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? భాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చేయడు. నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఏజే ఎప్పటికీ తప్పు చేయడు. మళ్ళీ ఏంటి ఇది? ఏజే కిడ్నాప్ చేయడం ఏంటి? ఎవరు కిడ్నాప్ చేయలేదని అంజలి చెప్పింది కదా. అంజలి గురించి పక్కన పెట్టు మమ్మీ.
అది నిద్రపోయాను అనుకుంటుంది. కానీ ఎందులోనూ మత్తు మందు కలిపేసి ఉంటారని నేనంటున్నాను. మాస్క్ పెట్టుకుని అంజలి గొంతు మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేసే వీడియో నేను చూశాను.